ప్రధాని నరేంద్ర మోడీ గారు 11 ఏళ్ల పాలన ఎలా సాగింది అని చెప్పని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంలోనే ఈ రకమైన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గురించి ఒక 2 విషయాలు జిల్లా కార్యవర్గ సభ్యులు సుధీర్ మహేష్ గారిని మాట్లాడాల్సిందని కోరుతున్నాను. జై శ్రీరామ్. ఈరోజు కురుట్ల మున్సిపల్ అనుసంధానమైన ఎకిన్పూర్ గ్రామంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలన గురించి ఇక్కడ రచ్చబండ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద మొత్తంలో వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, రైతులకు, గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే మన కారణం జన్ముడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలోని ప్రభుత్వంలోని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క కులానికి కానీ మతానికి కానీ అతీతంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మన భారతదేశాన్ని ఆర్థికంగా కానీ, సైనిక శక్తిగా కానీ ఇంకెన్నో రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నాడు. దాని గురించి ప్రజల్లోకి మన ప్రధాని గారు చేసిన పథకాలు కానీ, అమలు కానీ ప్రతి ఒక్కరి ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించి వారందరికీ తెలిపే విధంగా ఈ కార్యక్రమం దేశం మొత్తం మొదలుపెట్టారు. దాని సందర్భంగా ఈరోజు ఈ గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రైతులకు కానీ, ఫసల్ బీమా కానీ, ఇంకా బేటీ పడావు బేటీ బచావో కానీ, పర్యావరణ పరిరక్షణ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గురించి కూడా అందరికీ వివరించాలని చెప్పి నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ ఉన్న గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా గ్రామంలోని ప్రజలకు తెలియజెప్పి మన ప్రధాని మోడీ గారి పథకాల గురించి కానీ, మన భారతీయ జనతా పార్టీ చేపడుతున్న పనుల గురించి కానీ ప్రతి ఒక్కరికి వివరించాలని చెప్పి కోరుకుంటూ, ఇట్టి అవకాశం ఇచ్చిన కోట్ల పట్టణ శాఖకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై హింద్, జై భారత్. సీనియర్ నాయకులు ఇందూరు సత్యం గారిని మాట్లాడుతున్నారు. ఈరోజు ఎకిన్పూరు మున్సిపాలిటీలో మున్సిపాలిటీ కలిసి కాబట్టి ఎకిన్పూర్ మున్సిపల్ ఒక గ్రామం ఇది. రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసిన మన కురుట్ల అధ్యక్షుడు డి వెంకటేష్ గారికి, అదేవిధంగా సుధీర్ మహేష్ గారికి, చరణ్ గారికి, అదేవిధంగా ఎర్ర రాజేందర్ గారికి, శ్రీకాంత్ గారికి, మాజీ సర్పంచ్ పెద్ద మనుషులందరూ కూడా శుభాభివందనాలు. ఎందుకంటే ఈ రచ్చబండలో ముఖ్యంగా ఏంటంటే రైతులకు ఈ యొక్క నరేంద్ర మోడీ యొక్క ప్రోగ్రాం, నరేంద్ర మోడీ గారు ఇస్తున్న ఏవైతే సబ్సిడీ కార్యక్రమాలు ఉన్నాయో, అదేవిధంగా ఈ 11 సంవత్సరాల్లో రైతుల పట్ల మోడీ గారు అంటేనే రైతుల కొరకు ఎంత శ్రమించాలో అంత శ్రమిస్తున్నారు. నేను ఒక 2 విషయాలు అడుగుతాను. ఎందుకంటే ఇప్పుడు డిఏపి ఎంత ఉందన్నా బస్తా, వాస్తవమైన రేట్ ఎంత? 3,000. సబ్సిడీ 1,500. ఈ 1,700 సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఇది చాలామందికి తెలియదు. మన కార్యకర్తలను కూడా డిఏపి అనేది ప్రతి రైతు కంపల్సరీ పొలంలో వాడతారు ఖచ్చితంగా, అన్ని పద్ధతులు వేసుకుంటారు. అదేవిధంగా యూరియా ఎంత ఉందన్నా? 2,000. ఇక్కడ 270. అసలు ధర ఎంత? 2,000 ధర.